ప్రతీకగా భావిస్తారు. అంటే పాములు పురాణాల్లో దైవశక్తికి ప్రతీకగా కనిపిస్తాయి. అయితే మనకి ఈ ఆలయాలతో నాగులకు సంబంధం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. కొన్ని పురాణ కథల ప్రకారం నాగులు పవిత్ర ప్రదేశాలను కాపాడే శక్తులుగా చెప్పబడ్డాయి. అందుకే పాతకాలంలో కొన్ని ఆలయాల దగ్గర నాగ ప్రతిష్ఠలు చేస్తారు. ఇది ప్రకృతి సమతుల్యతను కాపాడే ఒక సాంప్రదాయం కూడా. భారతదేశంలో కొన్ని ఆలయాల్లో ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఆలయాల్లో పాములు విగ్రహాల దగ్గర కనిపించినా భక్తులకి మాత్రం హాని చేయకుండా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాయని చెబుతారు. ఇలాంటి సంఘటనలు ప్రజల్లో దైవ నమ్మకాన్ని మరింత పెంచుతాయి. అసలు శాస్త్రవేత్తల యొక్క విశ్లేషణ ఏంటి? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటి? చాలా ఆలయాల్లో చెట్లు,